ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఎందుకంటే మనం అనుకుంటాం మనం గొప్పవాళ్ళము, మనకేమి అన్నీ తెలుసు అని. కానీ ఈ లోకంలో మనకంటే ముందు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు జన్మించారు. గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. ఉండి కూడా వాళ్ళు శాశ్వతంగా ఉండకుండా పోయారు. అంటే ఈ లోకంలో శాశ్వతమైనటువంటివి ఏవంటే మనం సంపాదించుకున్న ఆస్తుపాస్తులు, లేకపోతే మనం సంపాదించిన పెద్ద పెద్ద భవనాలు కాదు. మనం 10 మందికి చేసిన సహాయం, మనం తెచ్చుకున్న కీర్తి, మనం చేసిన మంచి పనులు, మనం ఇతరులపై చూపించిన అభిమానం, అది ఒక్కటే మనకు శాశ్వతంగా నిలిచిపోతుంది. అంటే ఈ లోకంలో అనుకుంటాం మనం, అంటే ఇప్పటివరకు ఆలోచన చేస్తాం కాబట్టి ఈ లోకంలో డబ్బును మించినటువంటిది ఏది లేదు, సంపదలను మించినటువంటివి ఏవి లేవు, భవనాలను కార్లను మించినటువంటివి ఏది లేదని అనుకుంటాం. కానీ ఎన్ని సంపాదించినా మనం పోయేనాడు చివరికి ఒక మంచి చెడు తప్ప మన జీవితంలో మన వెంట ఏది రాదు. అది తెలిసినా కూడా మనిషికి అత్యాశతో జీవిస్తూ ఉంటాడు. అంటే వేరే వాళ్ళ సంపదలు నాకు వచ్చి ఉంటే మంచిగా ఉంటుండే, జీవితంలో నేను మంచిగా ఎదుగుతుంటే, అదేవిధంగా నేను సంపాదించిందే కాకుండా నా పిల్లలకు, నా మనమన్లకు కూడా కోట్ల రూపాయల డబ్బులు సంపాదించి పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. కానీ ఈ లోకంలో శాశ్వతమైనటువంటిదంటూ ఏదీ లేదు. మనం ఎన్నో చరిత్రలు చదివాం, ఎన్నో కథలు చదివాం. కానీ దాంట్లో ముఖ్యమైనటువంటిది కీర్తి ప్రతిష్టలు తప్ప మన యొక్క జీవితంలో ఏది కూడా వెంటరాదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఒక మనిషి చనిపోయిన వెంటనే ఆ మనిషిని ఇంట్లో కూడా ఉండనియరు, బయటికి తీసి బయట పడుకోబెడతారు. అంటే మళ్ళీ మనిషికున్న విలువ ఎంతనో మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మంచి పనులు చేసినటువంటి వారిని ఈ ప్రపంచం, ఈ దేశం, ఈ సమాజం ఏనాటికి మర్చిపోదు. అదేవిధంగా అంత త్యాగదనులైనటువంటి వాళ్ళు మన యొక్క చరిత్రలో నిలిచిపోయారు. ఉదాహరణ తీసుకుంటే శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు, అంటే వీళ్ళు చాలా మహానుభావులు. వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేసి ఇతరుల కొరకు సహాయం చేసినటువంటి వాళ్ళు ఆ మహానుభావులు. వాళ్ళ యొక్క చరిత్రలను మనం ఒకసారి చదవాలి, చదివితే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం ముసలి వాళ్ళమైనా కూడా ఇంకా మన లోపల వ్యామోహం అనేటటువంటిది పోదు. ఇంకా ధన సంపాదన మీదనే వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. అంటే భగవంతుని పూజించాలి అనే చివరి దశ ఏ విధంగా ఉంటుందో ఏదో అనేటటువంటిది తెలుసుకోరు ఇప్పటి వాళ్ళు. అంటే మనం చేసిన
మంచి పనులు మన యొక్క జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. అదే మనకు కావాల్సినటువంటిది. అంటే డబ్బులు కోట్లు ఉన్నా కూడా ఆ డబ్బులు కోట్లను మనం తినలేం, బంగారాన్ని తినలేం, ఎవరు తిన్న ఆహారాన్ని తింటాం. అంటే భగవంతుడు ప్రతి ఒక్క మనిషికి ఆహారాన్ని అందిస్తాడు. అంతేగాని డబ్బులుంటే మళ్ళీ బ్యాంకుల్లో పెట్టుకుంటారు కానీ మన దగ్గర ఉండవు. మరి ఎంత సంపాదించినా మన వెంట వచ్చేది మంచి చెడు మాత్రమే. అదేవిధంగా మనిషి అన్న తర్వాత ఈ లోకంలో నమ్మకంతో జీవించాలి. ఒక మనిషికి ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నిలబెట్టుకోవాలి. అరే నేను ఆ మనిషికి ఆ మాట చెప్పినాను కదా, మరి ఆ మాటను ఎలాగైనా నిలబెట్టుకోవాలి, అతన్ని మోసం చేయొద్దు అనే ఆలోచన కలిగి ఉండాలి. ఈరోజు మనం ఒకరిని మోసం చేస్తే జీవితంలో మనల్ని కూడా ఎంతోమంది మోసం చేస్తారు. ఈరోజు మనకు బలం ఉంది కదా అని వేరే వాళ్ళని ఏడిపించి బాధ పెడితే నీ యొక్క బలం అయిపోయినప్పుడు ఎంతోమంది నిన్ను ఏడిపించడం జరుగుతుంది. అందుకోసం మనిషి అన్న తర్వాత అన్నీ ఆలోచన చేయాలి. ఆలోచన చేసి జీవితంలో ముందడుగు వేయాలి. ఎప్పుడు ఇతరులను బాధ పెట్టే ఆలోచనలు చేయొద్దు. నీ దగ్గర ఉంటే 10 మందికి సహాయం చేయి. అంతేకాని వేరే వాళ్ళని బాధ పెడితే ఆ బాధ ఎప్పటికీ నీ వెంటనే ఉంటుంది. నువ్వు ఎంతో బాధపడే పరిస్థితి వస్తుంది. అందుకోసం మనిషి అన్నవాడు ఈ సత్యాలను గ్రహించి జీవితంలో మంచి మార్గంలో ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ధనం అనేటటువంటిది మనిషికి ముఖ్యమే, కానీ ఆ ధనాన్ని పరుల కోసం కూడా కొంత సహాయం అందించాలి. పరోపకారం ఇదం శరీరం. మనం ఇతరులకు సహాయం అందించాలి. మనకు కూడా ఎప్పుడు ధనవంతులం కోటీశ్వరులమే ఉంటామా? మనకు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన దగ్గర సహాయం పొందిన వారు వాళ్ళ యొక్క జీవితంలో మనకు కూడా సహాయాన్ని అందిస్తారు. అది మనం తప్పక గుర్తుపెట్టుకొని మంచిగా జీవించాలి.